గుండమ్మని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారనమాట. ఇక పల్లవి చాలా బాధగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏం చేయాలి అని చెప్పి ఇక మొత్తానికి మా అమ్మని కలవాలి అని చెప్పి లోపలికి వెళ్ళి గుండమ్మని కలుస్తుంది. ఇక అమ్మ నువ్వేం బాధపడక అమ్మ, నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పావు, ఏ కష్టం వచ్చినా కూడా ప్రతిసారి ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా నీ కోసం ప్రయత్నిస్తానమ్మా. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది, అన్ని దారులు మూసుకుపోవు కదా. అసలు వాళ్ళు ఎందుకలా మాట మార్చి సుమలత మేడం ఏ పాపం ఎరగదు అన్నట్టుగా అలా చెప్పేసరికి ఇది అరెస్ట్ అయిపోయింది. కానీ చాలా షాక్ అయ్యానమ్మా. కానీ ఖచ్చితంగా ఏదో రకంగా నేను బయటికి తీసుకొస్తానమ్మా, నా మీద నమ్మకం పెట్టు, ఏదో ఒక దారి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ పల్లవి అని చెప్పి అంటుంది గుండమ్మ. అమ్మ నువ్వేం తినలేదమ్మా, తినమ్మా నా కోసం అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ లేదు పల్లవి, నేను ఏం తిన్నా ఆరాయించుకోలేను, నాకు అస్సలు మనసు బాగాలేదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అమ్మ నన్ను తినకుండా ఎలా అమ్మా, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అని చెప్పి పల్లవి అండంతో సరే అమ్మా అని చెప్పి అంటుంది. ఇక పల్లవియే గుండమ్మకి తినిపిస్తూ ఉంటుంది. ఇక ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు. సో ఇంతే అండి ప్రోమోలో మరి చూపించింది. మరి పల్లవి గుండమ్మని ఎలా బయటికి తీసుకురాబోతుంది, ఎలా సుమలతకి చెక్ పెట్టబోతుంది అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.